You are my sunshine, my only sunshine. You make me happy when skies are grey. You'll never know, dear, how much I love you. Please don't take my sunshine away. Please don't take my sunshine away. హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతము. ఈరోజు చూడబోయేది కుక్ అలాంగ్ రెసిపీ వీడియో. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ. సో ఇది నా స్టైల్ ఫిష్ బిర్యానీ, టేస్టీ ఫిష్ బిర్యానీ. సో ఇంకెందుకు లేట్, లెట్స్ క్విట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను ఒక స్టవ్ మీదను కడాయి పెట్టుకొని దాంట్లో ఆనియన్ ఫ్రై చేయడానికి, అంటే బరిష్ట, మీకు అందరికీ తెలుసు బిర్యానీ కావాలంటే బరిష్ట కావాలి. సో కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నేను బరిష్ట రెడీ చేసుకుంటాను. ఇంకో 2 స్టవ్ల మీద నేను ఒకటి పెంక పెట్టేసాను, ఒకటేమో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఫిష్ ఫ్రై చేద్దామనేసి పెట్టేశాను. ఆ ఫిష్ ఫ్రైకి నేను ఆల్రెడీ ఫిష్కి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి ముందు రోజు పెట్టేసుకున్నాను అనమాట. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఇది కాకుండా ఇంకా ఒక ధనియాలు, మెంతులు, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకొని, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవి కూడా ఫ్రై చేసుకొని పట్టించి అది కూడా దీనికి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో ఒకసారి 2 స్టవ్ మీద ఫిష్ ఫ్రై అవుతుంది, ఇంకో దాంట్లోనే నేను బరిస్టా చేస్తాను. ఫిష్ బిర్యానీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ బిర్యానీ అండి. నార్మల్గా చికెన్ బిర్యానీ చేసినట్టు కాదు. చికెన్ బిర్యానీలో మనం అన్ని గరం మసాలాలు అవి వేస్తాం కదా, గరం మసాలాలు కాకుండా గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం కదా. దీంట్లో మనం గరం మసాలా పౌడర్ వేయాలి. ఈ ఫిష్ ఫ్లేవర్ ఎక్కువ ఉండేటట్టు ఇంకా గరం మసాలా చాలా తక్కువ. ఫస్ట్ నేను 2 మీద నేను ఫిష్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపు బరిష్ట కూడా రెడీ అయిపోయింది, నేను పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాను. బరిష్ట ఫ్రై చేసేటప్పుడు మొత్తము ఉల్లిగడ్డలు కూడా నేను ఫ్రై చేసుకోలేదండి. పక్కకు ఇంకొద్దిగా ఉల్లిగడ్డలు నేను పక్కకు పెట్టుకున్నాను అనమాట. అది తర్వాత కర్రీ చేసేటప్పుడు వేద్దామనేసి. వస్తున్నా ఇలా నేను 2 కూడా ఫ్రై చేసేసుకున్నా కదా. కొందరేమో ఫ్రై ఇలా బ్లాక్గా ఇష్టపడారు, కానీ మా ఇంట్లో ఇట్లా కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చేటట్టు ఇష్టపడతారు. ఒక్కొక్కరి చాయిస్. మీకు ఇలా నచ్చకపోతే ఇట్లా బ్లాక్గా కాకుండా మీకు నచ్చేటట్టు చేసేసుకోండి. ఇవి ఫిష్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టేసుకోవడం అన్నమాట. ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. మనకు ఈ ఫిష్ ఫ్రై చేయడమే లేట్ అండి, దాని తర్వాత త్వరగా అయిపోతుంది. ఫ్రై చేసిన తర్వాత ఆ ఏదైతే ప్యాన్ ఉంటుందో అది పక్కకు పెట్టుకోండి. అది తర్వాత మనకు అది యూజ్ అవుతుంది. అది వెంటనే లైక్ తోమడానికి వేసేయకండి. అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అది పక్కకు పెట్టేసుకొని ఇంకా మిగతా ఫిష్లు కూడా నేను ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఎసరు పెట్టేసుకుంటున్నాను. ఎసరు పెట్టేసుకొని దాంట్లో బేసిక్ బిర్యానీలో ఏమేమి మసాలాలు వేస్తారో అవన్నీ వేసేసుకుంటాను. లైక్ పట్టా, సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇంకా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా కొన్ని మిరియాలు వేస్తాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ వేసేసి, నిమ్మకాయ కూడా వేసేసానండి. దాని లోపల వేసేసి ఎసరికి పెట్టేసాయి. ఇక మిగతా చేపలు కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను, అవన్నీ తీసేస్తాను అనమాట. ఫిష్ ఫ్రై ఎంత టేస్టీ అనిపిస్తుంది. 4 days స్టార్ట్ చేసాను కదండి, ఇప్పుడు అది చూస్తుంటే మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా అయ్యింది. ఇక మళ్ళీ తర్వాత తీసిన తర్వాత దానిపైన అంతా మళ్ళీ నిమ్మకాయ పిండేసాను అనమాట ఫిష్ ఫ్రైని. ఇక మిగతా చేపలు కూడా నేను ఫ్రై చేసి అన్నీ తీసి పెట్టేసుకొని దానిపైన నేను నిమ్మకాయ పిండేసుకొని రెడీగా నేను పెట్టేసుకున్నాను అనమాట. సో
ఇక ఎసరు వస్తుంది కదండి, ఆ ఎసరులో కూడా నేను ఉప్పు వేయలేదు, ఇంకా ఉప్పు వేసేస్తున్నాను. యూజువలీ ఎసరులో దొడ్డుప్పు వేస్తే మంచిది అని అనిపిస్తుంది నాకు. సో దొడ్డుప్పు వేసేసాను. వేసిన తర్వాత మనం ఆ ఉప్పుది కూడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి. బిర్యానీలో ఉప్పు తక్కువైతే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో కొద్దిగా ఉప్పు కూడా మీరు కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పెంక పెట్టేసి మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, బరిస్టా చేసాం కదా, అదే ఆయిల్ ఉంచి దాంట్లో ఏదైతే మనము ఎసరిలో వేసామో సేమ్ అవే మసాలాలు దీంట్లో కూడా వేసాను, మిరియాలు కూడా వేసాను అనమాట. అది ఫ్రై చేసుకొని నేను ఉల్లిపాయలు ఫస్ట్ తీసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనము ఫిష్ ఫ్రైలో మనము అల్లం ఎల్లిగడ్డ వేసేసాం కదా, అందుకే నేను దీంట్లో అల్లం ఎల్లిగడ్డ వేయను. యూజువల్లీ నేను చికెన్ బిర్యానీ చేసి చికెన్కి పట్టించినా కానీ దీంట్లో వేస్తాను, సరే వేయలేదు. ఫిష్ బిర్యానీకే వేస్తాను. మళ్ళీ దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్టర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకుంటే బెటరు. నాకు టైం లేక అది కరెక్ట్ టైంకి అది దొరకక నేను చిన్నగా కట్ చేసేసుకున్నాను. సో అది వేసే ముందు కొద్దిగా దాన్ని ఇట్లా గట్టిగా స్మాష్ చేసి వేస్తాను. మళ్ళీ అవి త్వరగా మగ్గాలనేసి నేను కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఈలోపు ఎసరు వచ్చేసిందండి. సో ఆ బియ్యం నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఆ బియ్యం కూడా దాంట్లో వేసేసి మనకు పక్కకు రైస్ అవుతుంటుంది, ఈ పక్కకు కర్రీ కూడా మసాలా కూడా రెడీ అవుతుంటుంది. ఇప్పుడు కొద్దిగా టమాటాలు ఉడికిన తర్వాత ఫిష్ ఫ్రైది మసాలా ఉంటుంది కదండి, ఫిష్ ఫ్రై పట్టించిన తర్వాత మసాలా ఉంటుంది కదా, అది నేను దీంట్లో ఈ మసాలాల్లో చేసే టమాటోస్ దాంట్లో ఆ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. పక్కకు బియ్యం కూడా ఉడుకుతుంది, మధ్య మధ్యలో చెక్ చేస్తుండండి. అది 90% అయ్యే వరకు మీరు దాన్ని 90% అయ్యే వరకు మీరు కుక్ చేస్తుండండి. దాని తర్వాత ఇది ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారము చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ మసాలా వేసాం కదా, మనం ఫిష్ ఫ్రై చేయడానికి పట్టించిన మసాలా దాంట్లో ఆల్రెడీ కారం ఉంటుంది, అది వేసాం కదా, దాంట్లో కూడా ఉప్పు కారం ఉంటుంది కదా, సో అందుకే చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదండి, ఫిష్ ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదండి, దాంట్లో ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదంతా నేను దీంట్లో వేసేసాను. దాని తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా పెరుగు వేసుకొని పెరుగుతోటి మొత్తము నేను మిక్స్ చేసేసి కడాయిలో వేసేసాను. ఈ పెరుగు వేసే ముందు కడాయి నేను అది పక్కకు పెట్టేసుకున్నాను. అది స్టవ్ మీద పెట్టినప్పుడు పెరుగు వేస్తే పెరుగు విరిగిపోతుంది, అందుకే నేను పక్కకు పెట్టుకొని పెరుగు వేసి మంచిగా కలుపుకొని బిర్యానీ మసాలా రెడీ చేసుకుంటాను అన్నమాట. ఈ పక్కకు అన్నంని కూడా కొద్దిగా చెక్ చేస్తూ ఉండండి, ఉడికిందా లేదా అనేసి. మసాలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసిన తర్వాత ఈ సగం బరిష్టాని కొద్దిగా నేను స్మాష్ చేసి బిర్యానీ మసాలాలో వేసేస్తున్నాను. బియ్యం ఉడుకుతున్నప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, ఒక 2 గరిటెడు నీళ్ళు దీంట్లో బిర్యానీ మసాలాలో మనం చేసుకునే బిర్యానీ మసాలాలో వేయండి.
ఫిష్ బిర్యానీకి అనే కాదు, ఒకవేళ మీరు చికెన్ బిర్యానీ చేస్తున్నా కూడా ఇలా చేసి చూడండి, కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. సో నేను ఎప్పుడూ వేస్తాను అలా అనమాట. ఇప్పుడు మనకు అన్నం కూడా ఉడికిపోయింది. నేను అది గంజి వాష్ చేసుకున్నాను. దాని తర్వాత అది బిర్యానీ మసాలా కూడా రెడీ అయిపోయింది. అది కూడా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది అంతే. ఇప్పుడు మనం లేయర్స్ వేసుకోవడమే. ఫస్ట్ నేను నూనె వేస్తాను, దాని తర్వాత ఫస్ట్ నూనె వేసేసి దానిపైన రైస్ వేస్తాను. రైస్ వేసేసి మళ్ళీ పైన నూనె, మళ్ళీ కొత్తిమీర, బరిష్ట వేసి, మళ్ళీ మనం రెడీ చేసుకున్న మసాలా వేసి, మళ్ళీ రైస్ వేసి, అట్లా ఒక 2-3 లేయర్స్ నేను రెడీ చేస్తాను. సో లాస్ట్ లేయర్ అప్పుడు కొద్దిగా గంజి తీసుకొని ఆ కడాయిలో మొత్తము కొద్దిగా ఊడ్చినట్టు చేసి రైస్లో వేయండి. ఎలాగైనా కొద్దిగా వాటర్ పడుతుంది. సో ఆ గంజి నీళ్ళే వేస్తాను నేను. మళ్ళీ ఆయిల్, కొత్తిమీర, బరిష్ట వేసేసి మనం ఫ్రై చేసుకున్న చేపలు లైన్గా పరిచేసి పైనుంచి రైస్ వేయడమే మళ్ళీ. రైస్ వేసేసిన తర్వాత నేను ఇంతలోపు ఒక లావుటి పెంక, అది ఎప్పుడు నేను బిర్యానీకే వాడతాను, అది స్టవ్ మీద పెట్టేశాను హైలో. అది అక్కడ వేడవుతుండగా ఇక్కడ నేను లాస్ట్ లేయర్ వేసేసి పైనుంచి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, బరిష్ట వేసేసి ఆ పెంక మీద నేను ఈ అన్నం గిన్నె పెట్టేసాను. ఆ అన్నం గిన్నె మీద మళ్ళీ మన గంజి వాడ్ చేసిన గిన్నె ఉంది కదా, గంజితో సహా పైన పెట్టేశాను అనమాట. ఇది దమ్, పైనుంచి దమ్ము, కింద నుంచి ఆ గంజి కూడా వేడి ఉంటుంది కదా, సో పైనుంచి కూడా దమ్ అవుతుంటుంది అనమాట. సో అట్లా 15 minutes హైలో ఉంచి 15 to 20 minutes హైలో ఉంచినప్పుడు సైడ్ నుంచి ఇట్లా కొద్దిగా పొగలు వస్తున్నప్పుడు సిమ్ చేసేయండి. సిమ్ చేసేసి ఒక 15 to 20 minutes సిమ్లో ఉంచేస్తే మీకు కింద అస్సలు మాడదండి. కానీ దించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes అలాగే ఉంచండి. వెంటనే సర్వ్ చేసుకోవద్దు. 5 minutes అలాగే ఉంచేసి సర్వ్ చేసుకునే విధానం కూడా వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తాను, అలాగో చూపిస్తాను కూడా. మన సర్వ్ చేసుకునే ముందు అన్ని ఫిష్లన్నీ ఆల్రెడీ పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనకు అన్నము సర్వ్ చేసుకొని దానిపై నుంచి మనకు ఎన్ని ఫిష్లు కావాలో అన్ని ఫిష్లు పెట్టుకొని ఇక తినడమే లేట్. ఈ ఫిష్ బిర్యానీకి మీకు ఏ కర్రీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీ అవుతుంది. మీరు ఒకసారి నేను చూపించినట్టు మీరు చేసి చూడండి, మీరే అంటారు చాలా టేస్టీ అయిందనేసి.
సో ఫిష్ ఫ్రై, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, అన్నం, అది చాలండి. ఇంకా ఏం కావాలి చెప్పండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క టైప్ బిర్యానీ చేసుకొని, హైదరాబాదీ అంటేనే బిర్యానీ అండి. సో మంచిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్, like my video, share it, and please subscribe. అత్త, భర్త, ఓ తెలుగమ్మాయి.